సో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్. సో చాలామంది స్టూడెంట్స్ అయితే ఐఐటీస్లో ఎన్ఐటీస్లో స్పేస్ రాకుండా లైక్ ఎంసెట్ కాలేజ్ త్రూ బేక్యాట్ అడ్మిషన్స్ తీసుకుంటారు ఫ్రెండ్స్. సో కొన్ని కాలేజ్ బేక్యాట్ నోటిఫికేషన్ అనేది టీఎస్ ఎంసెట్ ఫస్ట్ కౌన్సిలింగ్ అయినాక రిలీజ్ చేస్తాయి ఫ్రెండ్స్. సో మనం దీంట్లో ఒక టాప్ కాలేజ్ యొక్క బే కేటగిరీ లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతో తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో వాసవి కాలేజ్ ఆఫ్ ఇంజనీరింగ్ ఇది లాస్ట్ ఇయర్ బే కేటగిరీ కట్ ఆఫ్ ఫ్రెండ్స్. సో బ్రాంచ్ వైజ్గా లాస్ట్ ఇయర్ కట్ ఆఫ్ ఎంతో ఈ వీడియోలో తెలుసుకుందాం. సో మీరు ఇక్కడ చూసుకోవచ్చు ఫ్రెండ్స్, వాసవి కాలేజ్ ఇంజనీరింగ్. సో ఇది లాస్ట్ ఇయర్ బి కేటగిరీ కట్ ఆఫ్ లిస్ట్. సో మనం ఇక్కడ చూసుకోవచ్చు బ్రాంచ్ వైజ్ ఎన్ని సీట్స్ ఉంటాయి, అదేవిధంగా సిఆర్ఎల్ ర్యాంక్ కట్ ఆఫ్ ఎంత ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఇక్కడ మనం చూసుకోవచ్చు సిఎస్సి. సో సిఎస్సికి అయితే టోటల్ బి కేటగిరీ సీట్స్ అయితే 54 ఉంటాయి ఫ్రెండ్స్. సో మనకు లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ చూసుకుంటే ఇక్కడ 34,309 ఫ్రెండ్స్. ఇది సిఎస్సి కట్ ఆఫ్. అండ్ నెక్స్ట్ మనం చూసుకుంటే సిఎస్సి ఇన్ ఏఐఎంఎల్, దీనిలో మాత్రం ఓన్లీ 18 సీట్స్ ఉంటాయి బే క్యాట్ వాళ్ళకి. సో దీని కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 36,114. అండ్ నెక్స్ట్ ఇన్ఫర్మేషన్ ఐటీలో 54 ఉంటాయి ఫ్రెండ్స్. అండ్ 54 ద కట్ ఆఫ్ ఫర్ దిస్ బ్రాంచ్ ఇస్ 45,604. అండ్ నెక్స్ట్ ఈసీకి మాత్రం 54 సీట్స్ ఉంటుంది బీ క్యాట్ వాళ్ళకి. సో దీని కట్ ఆఫ్ వచ్చేసి మనం చూసుకోవచ్చు ఫ్రెండ్స్ 58,356. అండ్ నెక్స్ట్ ట్రిపుల్ ఈ 18 సీట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. సో లాస్ట్ కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 64,044. నెక్స్ట్ సివిల్స్కి 18, దీని కట్ ఆఫ్ ర్యాంక్ వచ్చేసి 76,950, నియర్లీ 80,000. అండ్ నెక్స్ట్ మెకానికల్ వచ్చేసి 66,608, 71,254. సో ఇవి ఫ్రెండ్స్ బ్రాంచ్ వైజ్ సిఆర్ఆర్ ర్యాంక్. సో మీ ర్యాంక్కి ఈ కాలేజ్ వస్తుందో రాదో చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. అదేవిధంగా మీకు టోటల్ లిస్ట్ కావాలంటే కింద కామెంట్ బాక్స్లో కామెంట్ పెట్టండి, నేను పంపిస్తాను.